రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి తన సొంత అన్నను హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలని కుట్ర చేసిన కేసులో ముగ్గురు నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితులతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి హత్య కుట్ర వీడియో, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది కమిషనర్ అభినందించారు. ఘటనపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి తన సొంత అన్నను హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించి పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలని కుట్ర చేసిన కేసులో ముగ్గురు నిందితులనైతే కరీంనగర్ పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే గుడ్ మార్నింగ్ రచన. కరీంనగర్ జిల్లాలో మాత్రం దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన సొంత అన్ననే డబ్బుల కోసం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అయితే హతమార్చి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే వెంకటేష్ అనే వ్యక్తిని తన సొంత తమ్ముడు నరేష్ అనే వ్యక్తి గత నెల 29వ తేదీన టిప్పర్ బ్రేక్ డౌన్ కావడంతో టిప్పర్ మరమ్మతులు చేస్తున్నటువంటి వెంకటేష్ పై నరేష్ కావాలనే ముందుకు నడిపాడని చెప్పేసి అది అప్పటికే దానికి కింద ఉన్నటువంటి వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. అయితే ఇది బ్రేక్ డౌన్ కావడంతో ప్రమాదకరంగా జరిగిన సంఘటన, అయితే అనుకోకుండా జరిగిన సంఘటనగా చిత్రీకరించి అతనైతే చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరిపి అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇది చేశాడని చెప్పేసి అయితే తెలిసినట్టు తెలుస్తున్నది. అయితే అదేవిధంగా దీనికి సంబంధించిన ముగ్గురు నిందితులను అయితే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఫోన్లు కానీ ఇటు డబ్బులు రికవరీ కోసం మాట్లాడినటువంటి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినట్టయితే తెలుస్తున్నది రచన. ప్రవీణ్, మరి ప్రస్తుతం అయితే ఈ కేసులో చూసుకుంటే ముగ్గురుతో పాటు తన తమ్ముడు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది నరేష్. మరి నరేష్ ని మరి అదుపులోకి తీసుకున్నారా? మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే నిన్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం మాత్రము అయితే ముగ్గురితో పాటు తన తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తున్నది. అయితే ముఖ్య సూత్రధారి నరేష్ కావడంతో నరేష్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా రికవర్ చేశారు. అయితే ఆ ఫోన్ లో ఈ ఏదైతే ప్రణాళిక ప్రకారం చేయాలనుకున్నారో దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా సేకరించినట్టయితే తెలుస్తున్నది. అయితే ఆర్థిక ఇబ్బందులు ఒకటి, స్టాక్ ఎక్స్చేంజ్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడంతో ఇలాంటి సంఘటన చేద్దామని చెప్పేసి ముందుగానే ప్లానింగ్ చేసి వారు ఈ ఘటన చేసినట్టయితే తెలుస్తున్నది. అయితే అన్న మానసిక పరిస్థితి బాగోలేని కారణంగా అన్న నమ్మడం అయితే జరిగింది. అయితే దారుణ సంఘటన జరగడంతో స్థానికంగా ఉన్న వారైతే ఆందోళన చెందుతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.